అందరికి నమస్కారం. నేను మీ డాక్టర్ అరుణ్ కుమార్, కన్సల్టెంట్ స్పైన్ స్పెషలిస్ట్, రేవా స్పైన్ సెంటర్, విశాఖపట్నం. సో ఈ రోజు ఒక సెన్సిటివ్ టాపిక్ గురించి చాలా బోల్డ్ గా చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, చాలా మంది యంగ్స్టర్స్ ఈ డిస్క్ ప్రాబ్లం అనేది ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ లో మాత్రమే కాదు, ఈ మధ్య చాలా మంది 20 నుంచి 30 మధ్యలో ఉండే వాళ్ళు చాలా మందికి కూడా ఈ డిస్క్ సమస్యలు అనేవి వస్తున్నాయి. డిస్క్లు అనేవి జారుతున్నాయి, నరాన్ని నొక్కుంటున్నాయి, సయాటికా అంటున్నాం, కాలంతా లాగుతున్నాయి, ఇలాంటివి అవుతున్నాయి. సో నడుము నొప్పులు ఉంటున్నాయి. ఇవన్నీ కూడా చాలా మందికి మనం రెగ్యులర్ గానే చూస్తూ ఉన్నాం. అందులో కూడా డౌట్లు ఏమీ లేవు. ఎస్పెషల్లీ 20 to 30 వచ్చే ఏజ్ గ్రూప్ లో వచ్చిన వాళ్ళకి ఈ నొప్పి కంటిన్యూస్ గా ఎప్పుడైతే 6 months to 1 year అలా ఆన్ అండ్ ఆఫ్ గా వస్తుంది పోతుంది, లేదా కంటిన్యూస్ గా ఉంటుంది, కొంచెం చిరాగ్గా ఉంటుంది, అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక భయం ఏర్పడుతూ ఉంటుంది. ఆ భయం ఏంటి అంటే, కొంతమంది డైరెక్ట్ గా నన్ను అడిగారు కూడా. అది ఎలాగా అంటే, సార్ నాకు ఇప్పుడు నడుము నొప్పి 2 సంవత్సరాల నుంచి ఉంది, నేను అసలు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలా వద్దా? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, పెళ్లి చేసుకున్నాక సెక్షువల్ యాక్టివిటీలో యాక్టివ్ గా ఉండొచ్చా లేదా అనేది వాళ్ళ యాక్చువల్ ఇంటెన్షన్. అది అర్థం అవుతా ఉంటుంది. ఎలా చెప్పాలో తెలియక ఇలా పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదా అన్నట్టు మాత్రమే అడుగుతూ ఉంటారు. సో అందుకని ఈ రోజు కొంచెం బోల్డ్ గా దీని గురించి డీటెయిల్ గా కూడా మాట్లాడాలనుకున్నాను. ఎక్కడ సెర్చ్ చేస్తే వచ్చేదో, లేకపోతే ఎవరిని అడిగితే చెప్పేసేదో అనే ఒక టాపిక్ అయితే కాదు.